హలో హాయ్ అండి, దిస్ ఈస్ ఉమాదేవి, బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్. మీ ముందుకు ఇలా ఉంది అంటే మొత్తం అంతా మీ లవ్ సపోర్ట్ వల్లనే నేను ఇక్కడ ఇలా ఉన్నాను. చూద్దాం ఏం క్వశ్చన్స్ అడుగుతారో, మీ లవ్ ఎలా చూపిస్తారో అందరినీ చూద్దాం. ఓకే, బట్ నిజంగా నేను మళ్ళీ వచ్చి మీరు ఎంత ప్రేమ చూపించారనేది నేను కమెంట్స్ రూపంలో చదువుతుంటే నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలా 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 బాగుందండి. నిజంగా బిగ్ బాస్ హౌస్ కూడా చాలా బాగుంది. నిజంగా చాలా బాధపడుతున్నాను. ముందుంటే ఇంకెంత కంటెంట్ ఇచ్చేదానో, ఎంత నవ్వించేదానో. అంతా ఏదైనా మన మంచి కోసమే. హాయ్ మ్యామ్, ఎలా ఉన్నారు? చాలా 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 బాగున్నాను. హాయ్ అక్క, హాయ్ అమ్మా, హాయ్ మేడం, హాయ్ అండి. I am a big fan of you. Thank you so much. Chandu, Dillu Roy, what about Lobo akka? లోబో చెప్పాలంటే పాపం ఒంటరి అయిపోయాడు. మరి ఇప్పుడు అక్కడ లోబోని ఎవరైతే అంటే ఎవరెవరు ఎలాగా దగ్గర తీసుకుంటారనేది చూడాలి. బట్ నిజంగా నేను నా బంగునిలో మిస్ అవుతున్నాను. వివేక్ రెడ్డి గారు, ఉమా గారు, వెల్కమ్ బ్యాక్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిఖిల్ చక్రవర్తి, హాయ్ మేడం, హాయ్ మా నిఖిల్ గారు, హాయ్. స్నీలిమా, అను ఆర్య లవ్, హాయ్ అక్క. సుమంత్ భయ్యా, హాయ్ అక్క, యు ఆర్ సో గుడ్ విత్ ద గేమ్, రైజింగ్ పాయింట్స్ అట్ రైట్ టైం. ఎస్, నిజంగానే నేను ఏదైనా నేను ఫేర్గా మాట్లాడతాను, ఓపెన్గా మాట్లాడతాను. మనం ఒకరికి భయపడుతూ కూర్చుంటే మనం తొక్కేస్తారు. నేను అలాంటి మెంటాలిటీ కాదు. ఏదైనా ఫేర్గా అడుగుతాను. అడిగేసాను, పాయింట్ అడుగుతాను నేను. నేను అడిగేసరికి వాళ్ళందరూ భయపడిపోయారు లౌడ్గా మాట్లాడుతుందని. బట్ నేను నాలాగే ఉన్నాను, జెన్యున్గా ఆడాను, జెన్యున్గా బయటకు వచ్చాను, జెన్యున్ లవ్తో బయటకు వచ్చాను. నా కమెంట్స్ చదవలేదు మేడం. అయ్యో, అంటే మొత్తం అంతా ఫాస్ట్గా వెళ్ళిపోతుందండి, అది తెలియట్లేదు. అన్యాస్ 2020, హాయ్ మ్యామ్. నిజంగా మీరు నాకు జ్యువెలరీస్ పంపించారు, చాలా 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 బాగున్నాయి. అవి నేను మీరు చూసే ఉంటారు ఎపిసోడ్స్ అన్నీ కూడా. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఒక సెలబ్రిటీకి మీరు ఇలా పంపించి దగ్గరుండి చూసుకుని నాకేది బాగుంటుందో అది పంపించారు. థ్యాంక్ యూ సో మచ్. మీ గేమ్ ఒక వేరే లెవెల్ తగ్గేదేలే. రీఎంట్రీ ఉంటే వెళ్తారు మా. అయ్యో, నిజంగా అసలు నేను వచ్చిన తర్వాత నాకు ఇంత ప్రేమ ఉంది అని అనుకున్నాను. కమెంట్స్ చూశాను, చాలా 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 బాగా చెప్పారు. మళ్ళీ మీరు నా ఫ్యాన్స్ రీఎంట్రీ అంటే నేను ఎందుకు వెళ్ళకుండా ఉంటానండి. ఖచ్చితంగా రీఎంట్రీ ఉంటే కనుక వెళ్తాను, వెళ్ళి మళ్ళీ మీ మనసులు దోచుకుని వస్తాను. ఉమా గారు, రెడీ ఫోర్. ఉమా గారు, యువర్స్ ఈజ్ ఏ అన్ఫేర్ ఎలిమినేషన్. వీఆర్ ఫీలింగ్ సో సాడ్, బట్ యు గెయిన్ పాపులారిటీ అండ్ పీపుల్స్ హార్ట్స్ విత్ యువర్ జెన్యునిటీ. వీ నీడ్ యువర్ రీఎంట్రీ. నిజంగానండి అన్ఫేరే అనుకోవాలి ఎలిమినేషన్. అది నాకు చాలా, మీరెంత బాధపడుతున్నారో నేను అంతే బాధపడుతున్నాను. ఎందుకంటే నేను నా ఫ్యాన్స్ని ఇంకా నేను ఉండుంటే కనుక ఇంకా నేను నా ఫ్యాన్స్కి అంటే నా ఫ్యాన్స్ని ఇక్కడ ఉంచేదాన్ని. అది మిస్ అయిపోయింది, కొంచెం బాధ అంతే. మళ్ళీ రీఎంట్రీ ఉంటే ఖచ్చితంగా వెళ్తాను, వెళ్ళి మీ పేరునే నిలబెడతాను. స్వరూప గారు, హాయ్ అండి. అంతా స్క్రిప్టెడ్ అనా? లేదు, నిజంగా నో స్క్రిప్టెడ్ అండి. ఇది మాత్రం వాస్తవంగా చెప్పుకోవాలి, ఫేర్గా చెప్పుకోవాలి. స్క్రిప్టెడ్ మాత్రం కాదు, ఏదైనా జెన్యున్గానే ఉంది. అసలు స్క్రిప్ట్ అనేది డే 1 నుంచి విన్నర్ అంటే లాస్ట్ వీక్ వరకు కూడా ఎక్కడ స్క్రిప్ట్ ఉండదు. మన స్క్రిప్ట్ మనం చేసుకుని ఉంటేనే అది ప్రజెంట్ చేయడానికే చాలా అంతమందితోటి టాస్క్ ఆడి అది మనకు బయట రాదు. ఇది మాత్రం స్క్రిప్ట్ కాదు, జెన్యున్ గేమ్ షో. జయ గారు, హలో అండి, ఎలా ఉన్నారు? ఉమా గారు, మీరు మళ్ళీ షూటింగ్కి వెళ్తారా? మరి తప్పదు కదండి, ఎందుకంటే నన్ను మీరు
నేను చేసిన క్యారెక్టర్స్ తోటే నన్ను మీరు ఇంతగా అభిమానించారు. సో నేను మళ్ళీ షూటింగ్ వెళ్ళాలంటేనే అంటే మీ ప్రేమ కావాలంటే నేను మళ్ళీ షూటింగ్ అటెండ్ చేయాలి. షూటింగ్ అటెండ్ చేస్తాను, త్వరలో చేస్తాను. కొంచెం టైం తీసుకుని కొంచెం స్పెండ్ చేసి పిల్లలతోటి నేను మళ్ళీ బ్యాక్ టు మై షూటింగ్స్కి వెళ్తాను. యూ డిజర్వ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా అంటే మీరు అదే కమెంట్స్ చూసేసరికి నిజంగా మీరు డిజర్వ్ అనేసరికి నాకు ఇంకా చాలా హ్యాపీనెస్ వస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఉన్నారు కాబట్టి నేను ఇలా ఆడగలిగాను. చాలా రిక్వెస్ట్ వస్తున్నాయి, యాక్సెప్ట్ చేస్తాను. నాకు చాలా చాలా రిక్వెస్ట్ వస్తున్నాయండి. నేను ప్రతిదీ యాక్సెప్ట్ చేస్తాను. అంటే ఇప్పటి వరకు నాకు అవ్వలేకపోయింది. నేను ఇప్పుడు ప్రతిదీ చూసి నేను యాక్సెప్ట్ చేస్తాను. ప్రతిదానికి నేను ఆన్సర్ చేస్తాను. నా ఫ్యాన్స్ని నేను మాటిస్తున్నాను. భాగ్యం అద్దెపావ భాగ్యం, ఎస్ అద్దెపావ భాగ్యంగానే ఆదరించారు. అలానే తిరిగి వచ్చాను. మళ్ళీ నా అద్దెపావ భాగ్యం లాగానే మిమ్మల్ని అలరిస్తాను ఖచ్చితంగా. కార్తీక దీపంని చూడండి. మా డాక్టర్ బాబు జైలు నుంచి వచ్చారో రాలేదో అది కూడా తెలియట్లేదు. సో మా దీప బాగుండాలి, మా డాక్టర్ బాబు బాగుండాలి. మీరు విన్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. సెకండ్ వీక్ నేను ఇంతగా విన్నర్ కాకపోయినా విన్ అయ్యే ఫీలింగ్ నాకు కలిగించారు. థ్యాంక్ యూ సో మచ్. ఇచ్చి పడేశారుగా. ఇచ్చి పడేస్తేనేగా ఉమాదేవి అంటే ఏంటో ప్రూవ్ అయ్యేది. అందుకే ఇచ్చి పడేసా. ఉమాదేవి ఎక్కడ తగ్గేదేలే. మీరు సూపర్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మా.